కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయించాలని ఒక పెద్ద దెయ్యం పావులు కదుపుతోందని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి బయటకు పంపే కుట్ర జరుగుతుందని అన్నారు. కేసీఆర్ కాపాడకపోతే బీఆర్ఎస్ తో కవితకు పేగుబంధం తెగిపోతుందని అన్నారు. బీఆర్ఎస్ కు సంతోష్ రావును ప్రెసిడెంట్ చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని అన్నారు. జయలలితకు సొంత వాళ్లే వెన్నుపోటు పొడిచినట్లు కల్వకుంట్ల కుటుంబంలో జరగబోతుందని అన్నారు. కేసీఆర్ గారి పక్కనే ఉంటూ కన్న కూతురు యొక్క సమావేశాన్ని కూడా జరగనీయకుండా తన మనసులోపటి మాటల్ని కూడా చెప్పనీయకుండా ఆపినటువంటి అతిపెద్ద దయ్యం ఎవరు అనంటే సంతోష్ రావు. ఈ దయ్యాలు అనేటటువంటి పదంలో అతిపెద్ద దయ్యం సంతోష్ రావుగా, తర్వాత సొంత సోదరైనటువంటి కవిత గారిని కూడా వెనకాలేసుకొని రాకుండా సామాన్య కార్యకర్తలతో కంపేర్ చేసినటువంటి రెండో దయంగా కేటీఆర్ గారు, తర్వాత హరీష్ రావు గారు. ఆమెకు ఆల్రెడీ అన్యాయం జరిగింది, నా మాట వినేటోళ్ళు ఎవరు లేరు, చుట్టుముట్టు దయ్యాలు చేరినాయి, అసలు సిసలైనటువంటి వాళ్ళ యొక్క భావస్వేచ్ఛ అనేది కేసీఆర్ గారి దగ్గర దాకా పోతలేదు అనడమే కాక కవిత గారిని సస్పెండ్ చేసేటటువంటి దానికి పావులు కదుపుతున్నటువంటి దాంట్లో కూడా ఒక పెద్ద దయ్యము క్రియాశీలక పాత్ర పోషిస్తుందని చెప్పి ఇదే మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఊకే ఇదంతా కుటుంబ సభ్యుల పంచాయతీ ఎందుకు అని చెప్పి ఇంకో కొడుకైనటువంటి సంతోష్ రావు గారిని మరి పార్టీ అధ్యక్షుడి లెక్కనే పెట్టినా కూడా ఆశ్చర్యం ఏముండదు. పెట్టేటటువంటి యోచన కూడా వస్తుండొచ్చు. ఈరోజు కేసీఆర్ గారి యొక్క బీఆర్ఎస్ పార్టీ యొక్క పరిస్థితులు చూస్తే తమిళనాడు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారి గుర్తొస్తుంది నాకైతే. సేమ్ అట్లాంటి పరిస్థితే తెలంగాణలో కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దగ్గర కనిపిస్తా ఉంది చాలా స్పష్టంగా. మీకు నిజంగానే తోడబుట్టినటువంటి సోదరు మీద ఏమైనా ప్రేమ ఉంటే క్రమశిక్షణ చర్యలని ఆపుకునేటటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా ఆ అగ్గి అనేటటువంటిది ఈరోజు ఆర్పంగానే ఆగిపోతుందా ఆరిపోతుందా అనేటటువంటి అయితే నాకైతే ఏం కనబడతలేదు. అది కవిత గారి మీద వారు తీసుకోబోతున్నటువంటి క్రమశిక్షణ చర్యలు, ఆమె మీద ఇప్పటికి కూడా క్రమశిక్షణ చర్యలు అని చెప్పి గిట్ట ముందుకు పోతే అది ఆగేటటువంటిది కానే కాదు.